కార్తీక మాసము 9వ రోజు పారాయణంలో మనము హరినామ స్మరణ ఫలం గురించి తెలుసుకుందాం. ఏంటంటే అజామిలుని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన యమభటులతో శ్రీహరి దూతలు, శ్రీ మహావిష్ణు దూతలు ఇలా అడుగుతున్నారు, ఎలాంటి వారిని యమధర్మరాజు యమపురికి తీసుకొని రమ్మన్నారు అని. అలా అడిగినప్పుడు యమదూతలు చెప్తున్నారు, ఎవరైతే పాపాలను చేస్తారో అలాంటి వారిని యమపురికి తీసుకొని రమ్మని చెప్పారు యమధర్మరాజు అని అంటారు. ఎలాంటి పాపాలయ్యా అంటే గోహత్య, బ్రహ్మహత్యాది పాపాలు, పరస్త్రీలను సంగమించడం, స్త్రీలను, తల్లిదండ్రులను, గురువులను హింసించేవారు, జీవహింస చేసేవారు, వడ్డీల పేరుతో ధనార్జన చేసేవారు, శుభకార్యములు చెడగొట్టిన వారు, పురాణాలను దూషించిన వారు మొదలైన వారి అందరినీ యమపురికి తీసుకొని రమ్మని సెలవించారు అని చెప్తారు. అప్పుడు అజామిలుడు బ్రాహ్మణ వంశంలో పుట్టినా కానీ కుల భ్రష్టుడై వావి వరుసలు మర్చిపోయి తల్లి కూతుళ్ళతో సంభోగించడం వల్ల పాపాత్ముడు అయ్యాడు. కావున మేము అతన్ని యమపురికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాము అని చెప్తాడనమాట. అలా అడిగినప్పుడు యమభటులు అంటారు, మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని. యమదూతలు విష్ణుదూతలను అడుగుతారు, అయ్యో మీకు తెలీదా, ఎవరైతే జపదానాలు ఆచరించిన వారు, అన్నదాన, గోదాన, కన్యాదాన, సాలగ్రామ దానాలను ఆచరించిన వారు, అనాథ పేద సంస్కారాలు చేసిన వారు, తులసి వనములను పెంచిన వారు, అట్లాగే తెలిసి కానీ తెలియక కానీ శివకేశవులను పూజించిన వారు, శివనామస్మరణ చేసిన వారు, లేదంటే హరినామ స్మరణ చేసిన వారు, లేదా వారు చనిపోయేటప్పుడు హరినామ స్మరణ కానీ శివనామ స్మరణ కానీ చెవిలో విన్నవారు, అలాంటి వారిని మేము వైకుంఠముకు తీసుకొని పోదుము అని చెప్పి అంటారనమాట. అప్పుడు అజామిలుడుకి పుట్టిన కొడుకు పేరు నారాయణ అని పెట్టడం, ఆయన చనిపోయే టైంలో ఆ కొడుకు ప్రేమతో ఆయనని నారాయణ నారాయణ అని పిలవడం, అలా పిలిచినంత మాత్రాన్నే ఆయనకి ఈ ఫలం దక్కింది, వైకుంఠంకు వచ్చు ఫలం దక్కింది అని చెప్పడంతో అజామిలుడు సంతోషించి వాళ్ళతో విష్ణుదూతలతో కలిసి వైకుంఠంకి వెళ్తాడు.